హాయ్ అండి. వెల్కమ్ టు ఆరా సిస్టర్స్. ఈరోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్ గోబీ రైస్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. చలికాలంలో దొరికే కాలీఫ్లవర్తో ఇది ఈజీగా చేసుకోవచ్చు. సాయంత్రం పూట అలా బయటికి వెళ్ళి వేడి వేడిగా గోబీ రైస్ తినాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేయండి. బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ గోబీ రైస్ని తయారు చేసుకోవచ్చు. దానికోసం నేను రైస్ని అయితే ఉడికించుకొని పొడి పొడిగా చేసుకుని పెట్టుకోవాలి. దీనికోసం నేను బాస్మతి రైస్ని లేదా నార్మల్ రైస్నైనా వాడొచ్చండి. నేనైతే బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. నేను తీసుకున్న రైస్ సుమారుగా 250 గ్రాముల వరకు ఉంటుందండి. బాస్మతి రైస్ని ఉడికించుకునేటప్పుడు బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. బియ్యానికి తగ్గట్టుగా మనం ఎసరు పోసుకోవాలి. ఎసరు వేశాక 2 లవంగాలు, ఒక యాలక్కాయ, ఒక బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ కూడా అందులోనే వేయాలి. అన్నం పొడి పొడిగా రావాలంటే అన్నం ఉడుకుతున్నప్పుడు ఒక నిమ్మకాయను కూడా పిండుకోండి. అన్నం ఉడికిన తర్వాత అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కాలీఫ్లవర్ తీసుకొని కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ఉండేలా చూసుకొని ఇప్పుడు వాటిలో ఏమైనా పురుగులు కానీ పుచ్చులు కానీ ఉంటే నీళ్ళలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కాసేపు మరిగిన తర్వాత 5 నిమిషాలు కాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ గరం మసాలా ముక్కలకు బాగా పట్టించాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా, 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసి ముక్కలకి బాగా పట్టించుకోవాలండి. ఇందులో కొన్ని వాటర్ని చల్లుతూ గోబీ ముక్కలకి ఈ పిండి బాగా పట్టించాలి. ఇలా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోబీ ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసుకొని నూనె వేడయ్యాక కొంచెం కొంచెంగా గోబీ ముక్కల్ని ఆయిల్లో వేసుకుంటూ క్రిస్పీనెస్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే కడాయి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 3 పచ్చిమిరపకాయలని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 రెమ్మల కరివేపాకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసి అందులోనే వేసుకొని వీటన్నింటిని 2 నిమిషాల పాటు ఆయిల్లో వేగిన తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న గోబీ పీసెస్ని అన్నింటినీ వేసి అంతా బాగా కలుపుకొని తర్వాత ఇందులో మనం ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని మొత్తాన్ని కూడా వేసి హై ఫ్లేమ్లో టాస్ చేయాలి. ఇప్పుడు ఈ రైస్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇవన్నీ వేశాక స్పైసెస్ అన్నీ రైస్కి మంచిగా పట్టే విధంగా హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న రైస్ అంతా బాగా చక్కగా వేడయ్యేంత వరకు హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ కలిపేసి పక్కకు దించుకొని సర్వ్ చేసుకోవడమే. స్ట్రీట్ స్టైల్ గోబీ రైస్ని సర్వ్ చేసుకునేటప్పుడు ఒక ఉల్లిపాయ ముక్క, చిన్న నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటూనే నోట్లో నీళ్ళు ఊరిపోయే స్ట్రీట్ స్టైల్ గోబీ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.